ఇవాళ మీ అందరి కోసం నేను వాటర్ మిలన్ మనం తినేస్తాం, పైన రెడ్ పోర్షన్ అంతా తినేస్తాం, వైట్ పోర్షన్ని పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా ఆ వైట్ పోర్షన్ని నేను ఇలా గ్రేట్ చేసేసుకున్నాను. అచ్చు క్యాబేజ్ కూరలాగా, సొరకాయ కూరలాగా ఉంటుంది. ఇలా గ్రేట్ చేసేసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. సో ఆ వైట్ పోర్షన్ అంతా చక్కగా చాకుతో కట్ చేసేస్తే అనీవెన్గా వస్తాయి, ముక్కలు అనేవి అనీవెన్గా వస్తాయి. కాబట్టి వాటిని నేను ఇలాగా గ్రేట్ చేసేసుకున్నాను. నా దగ్గర ఉన్న గ్రేటర్ మీకు చాలాసార్లు చూపించాను కదా, ఆ గ్రేటర్తో నేను చేసేసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ తరిగి పెట్టేసుకున్నాను, దాంతోనే చేసుకున్నాను. అలాగే అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు అవి కూడా అందులోనే గ్రేట్ చేసేసుకున్నాను. ఇలా సన్నగా రావాలన్నమాట. అలాగే కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. ఇందులో మనం ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఇక్కడ తగ్గించుకోవాలి. మీకు కారానికి తగ్గట్టుగా మీరు వేసుకోవాలి. నేను తీసుకున్నాను కదా, ఎక్కువ తీసుకోవద్దు. మీరు రుచికి తగినంతగా మీకు కారం ఎంత పడుతుందో అంత మీరు వేసుకోవాలి. ఇది మాత్రం ఇలాగా గ్రేట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ప్రొసీజర్ మీకు చూపించేస్తాను. ఇప్పుడైతే నేను బాండీ పెట్టేసుకున్నాను, ప్యాన్ పెట్టేసుకున్నాను, తగినంత నూనె వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేసాను. ఇవి కొంచెం వేగాలి. వేగితేనే బాగుంటుందండి. నేను సిమ్లో పెట్టుకున్నాను. ఒక్కసారి వేగితే మనకి ఈ ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంకా ఎలాంటి వెల్లుల్లిపాయలు ఇప్పుడు వేయక్కర్లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ గ్రైండ్ చేసేటప్పుడే అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు కలిపి గ్రైండ్ చేసాం కాబట్టి సపరేట్గా ఇంకా వెల్లుల్లిపాయలు వేయక్కర్లేదు. ఇప్పుడు కొంచెం పోపు దినుసులు, మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. అందులో కొంచెం పల్లీలు కలిసాయి, నో ప్రాబ్లం. సో నేను ఇప్పుడు హైలో పెట్టుకుంటున్నాను, ఎందుకంటే లేట్ అవుతుంది కదా. సో ఇలా వేయగాలన్నమాట. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు ఇవి ఒక్కసారి వేగిపోతే మనం నెక్స్ట్ ప్రొసీజర్ చేసేయచ్చు. కొంచెం టైం పడుతుందండి. సిమ్లో పెట్టుకుని వేయిస్తున్నాను నేను, హైలో పెట్టుకోవట్లేదు, మాడిపోతుంది. ఇది వేగాక మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇవి వేగుతున్నాయి. ఇంకొంచెం బాగా వేగాలి, బ్రౌన్ కలర్లోకి రావాలి. అంతేగాని పచ్చిగా ఉంటే బాగుండదు. ఎందుకంటే మనం వేసేదే వాటర్ కంటెంట్ కూర కదా, అందుకని పచ్చిగా ఉంటే బాగుండదు. ఎందుకంటే పప్పులు నానిపోతాయి అందులో. ఇలా బాగా మంచిగా బ్రౌనిష్ కలర్, రెడ్ కలర్లో మనం వేయించుకున్నాం అనుకోండి, అప్పుడు అవి కట్మంటూ ఉంటాయి. ఒక్కసారి వేగిపోయాక మనం ఇంగు వేసుకోవాలి. కూర కాబట్టి అంత సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. మంచి వాసన వస్తుంది. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి. నా ఛానల్ని ప్రమోట్ చేయండి. దయచేసి నేను పెట్టినవన్నీ ఫుల్గా చూడండి, సో దట్ మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. వెరైటీ అన్నీ తీసుకొస్తున్నాను కాబట్టి మీరు కూడా కొంచెం ట్రై చేయండి చూడడానికి. మధ్యలో స్కిప్ చేసేయకండి. మొత్తం చూస్తేనే కదా తెలిసేది ఏం చేస్తున్నానో, ఏం చెప్తున్నానో. సో ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. చూసుకుని వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ కారం వచ్చేస్తుంది. చూసారు కదా, బాగా వేగిపోయాయి. మినపప్పు, శనగపప్పు అన్నీ బాగా రెడ్ కలర్లోకి వచ్చాయి. చూసారు కదా, ఈ టైంలోనే మనం ఇలా వేసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, అవి కొంచెం వేగాలి. ఈ వేగేటప్పుడే కొంచెం మనం ఉప్పు వేసేసామనుకోండి, ఆ కారం అనేది పట్టదు. అంటే కారం ఉండవు, పచ్చిమిరపకాయలు ఎక్కువ కారం అనిపించవు. ఇవి కూడా బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. చూసారు కదా, ఎంత సన్నగా తరిగి పెట్టుకున్నానో అంత సన్నగాను తరిగి పెట్టుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి. అసలు మీరు నమ్మరు, వాటర్ మిలన్ తొక్కతో మనం చేసామా అంటే అసలు మీరు నమ్మరు. అంత బాగుంటుంది కూర మాత్రం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తొందరగా కూడా అయిపోతుంది, వాటర్ కంటెంట్ ఉన్నది కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు. అన్నీ మనం రెడీ చేసి పెట్టుకుని తరిగి పెట్టుకుంటే చాలు. ఇవి ఒక్కసారి వేగిపోవాలి. వేగిపోయాక కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్నాక ఇలా ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మీడియంలో పెట్టుకోవచ్చు. మీడియంలో పెట్టుకుని కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుని ఇలా కలిపేసుకోవాలి. మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కాబట్టి తొందరగా ఉల్లిపాయలు అనేవి ట్రాన్స్పరెంట్ అయిపోతాయి, తొందరగా మగ్గిపోతాయి. ఈ టైంలోనే మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి మనకి ఎంత కారం సరిపోతుందో అంతే వేసుకోండి. చేశాను కదా అని ఎక్కువ వేసేసుకోండి, మళ్ళీ కారం వచ్చేస్తుంది. సో నేను ఇంకా మిగిల్చాను, ఎక్కువ వేయలేదు. ఇంకా దీన్ని ఇలా కలిపేసుకోవాలి. ఇదేనండి మొత్తం టేస్ట్ అంతా
ఈ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చియే మంచి టేస్ట్. ఇంకా ఎండు కారం వేయక్కర్లేదండి. ఇవి ఒక్కసారి మగ్గిపోయాక మనం తరిగి పెట్టుకున్న వాటర్ మిల్లన్ యొక్క వైట్ పార్ట్ ఉంటుంది కదా, మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, అది వేసేయచ్చు అనమాట. ఇది ఒక్కసారి మగ్గాలి. ఇది ఒక్కసారి మగ్గిపోతే మనం మిగతా వాటికి వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ మగ్గిపోయింది, మంచి వాసన వస్తుంది. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ కదా, అంటే బాగా పేస్ట్ కాకుండా ఇలా చేసుకోవాలి, తురుములా చేసుకోవాలి. నేను ఆ గ్రేటర్లో చేసుకున్నాను కాబట్టి ఇంత బాగా వచ్చింది. మీ దగ్గర గ్రేటర్ ఉంటే గ్రేటర్ చేసుకోండి, ఒకవేళ గ్రేటర్ లేకపోతే మాత్రం మీరు అలాగా మిక్సీలోనే చేసుకోండి. కొంచెం కచ్చాబిచ్చాగా ఉండాలి. నేను అనేది ఏంటంటే మరీ పేస్ట్ అయిపోకుండా కొంచెం కచ్చాబిచ్చాగా ఉంటే బాగుంటుంది అనమాట. సో ఇది కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న వాటర్ మిలన్ వైట్ పార్ట్ని వేసేసుకోవాలి. ఇలా సన్నగా చేసి పెట్టుకోవాలి. అచ్చు క్యాబేజ్ కూర సొరకాయ కూర తిన్నట్టే ఉంటుంది. దాంట్లో ఉన్న వాటర్ అంతా పిండకండి, దాంట్లోనే వెళ్ళిపోనివ్వండి. పిండితే బాగోదు. ఆ వాటర్ మిలన్కి ఉన్న ఆ వాటర్ అంతా ఆ కూరలోనే అయిపోనివ్వండి. అయిపోయాక ఇలా కలిపేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి మేము ట్రై చేసామని. మీరెవరు నా వీడియోస్ చూడట్లేదు, వ్యూస్ రావట్లేదు నాకు. దయచేసి మీరందరూ చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, శ్రీవల్లి టాకీస్ని. ఓకేనా? చక్కగా ఇలా ఎంత బాగుంది చూసారా, కలర్ ఎంత బాగుంది చూసారా. ఈ టైంలోనే మనం ఆ గ్రేటర్ చేశానని చెప్పాను కదా, ఆ గ్రేటర్లోనే నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు ఇందులో పోసేయాలి. ఈ నీళ్ళే సరిపోతాయి, ఇంకా అవసరం లేదు. మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకుని మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, చక్కగా ఇలా అయిపోయింది. కూర మొత్తం నీరు, మనం వేసిన నీరంతా పీల్ చేసుకుంది. చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం కొంచెం నువ్వులు, పల్లీలు, ధనియాలు, జీలకర్ర ఆ పొడి కొంచెం వేసుకుంటాం, అంటే కొంచెం కమ్మగా ఉండడానికి. అలాగే ధనియాలు, మిరియాలు, జీలకర్ర, అవి ధనియాలు, మిరియాలు, జీలకర్ర అంతే, ఇంకేం వేయకూడదు. ఆ పౌడర్ ఒకటి. అలాగే మనం అల్లం పచ్చిమిర్చి వేసి చేసినాం కాబట్టి కొంచెం షుగర్, 1/2 స్పూన్ షుగర్. అలాగే తగినంత ఉప్పు. నేను ఇందాక అంతేనండి, ఎక్కువ వేయకూడదు. నేను ఇందాక మీకు చెప్పాను ఎండుకారం లాంటిది ఏది వేయను నేను అని. ఈ పౌడర్స్ అన్నీ వేసేసి చక్కగా కలిపేసుకోవాలి. కూర మాత్రం అద్భుతంగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. మీరే ఒకసారి ట్రై చేసి చెప్తారు అంత బాగా వచ్చిందని. మనం ఎప్పుడూ క్యాబేజ్ కూర చేసుకుంటాం, సొరకాయ కూర చేసుకుంటాం, బీరకాయ కూర ఎన్నో రకాలుగా చేసేసుకుంటూ ఉంటాం. కానీ వాటర్ మిలన్ తొక్కలో ఉన్న వైట్ పార్ట్తో నేను చేస్తున్నానండి. దీంతో మనం పచ్చడి కూడా చేస్తాను నేను, అలాగే హల్వా కూడా చేస్తాను. ఇవాళ మాత్రం నేను మీకు కూర చూపించేశాను. సో తగినంత ఉప్పు, కారాలు, అల్లం పచ్చిమిర్చి, కారం అన్నీ వేసేసాం కాబట్టి ఇప్పుడు మనం కొబ్బరి తరుగు, ఇదే ఫేమస్ అండి. ఇప్పుడు మనం ఈ కొబ్బరి తరుగు ఇలా తురుగుకున్నాను నేను. ఈ తురుగుకున్న కొబ్బరి తరుగుని వేసేసుకోవాలి. మనం ఎంత అయితే తురుగు పెట్టుకుంటామో ఇలా సన్నగా తురుగుకుంటేనే బాగుంటుంది. తురుగుకున్నాక చిన్న చిన్న ముక్కలు ఎప్పుడు మిగిలిపోతూ ఉంటాయి కదా మనకి, అవి నేను గ్రైండర్లో వేసేసాను. సో అంటే తురుగుకున్నాక మన చేతులు కట్ అయిపోతాయి. సో కట్ అయిపోయినప్పుడు మనం రిస్క్ ఎందుకు తీసుకోవడం, వాటిల్ని నేను మిక్సర్లో వేసేసి గ్రైండ్ చేసేస్తాను. మ్యాక్సిమం ఎంత వస్తే అంత తురుము వేసేస్తాను అనమాట. చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది, నిజంగా కూర చూస్తుంటే ఇప్పుడిప్పుడే తినేయాలనిపిస్తుంది కదండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చక్కగా మంచి మంచి రెసిపీస్ వస్తాయి. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు, మీరు కూడా ఇష్టపడతారు. ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి. ఇవన్నీ చూసి మీరు కూడా ట్రై నాకు చేసుకుని చక్కగా కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా చాలా టేస్టీ అయిన వాటర్ మిలన్ తొక్కతో ఉన్న అదే వైట్ పార్ట్ కూర చాలా 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 టేస్టీగా ఉంటుంది. నేను ఇన్నిసార్లు చెప్తున్నానని కాదు, బట్ వెరీ వెరీ టేస్టీ అండి. ప్లీజ్ డూ ట్రై ఇట్ అండి. నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ లాస్ట్లో మనం మొత్తం కూర ఒక్కసారి కొబ్బరితో అయిపోవాలండి. అయిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. అయిపోయిందండి కూర, చాలా చాలా టేస్టీగా వచ్చింది. చూసారు కదా, కొబ్బరి కనిపిస్తోంది, ఆకుపచ్చగా భలే గ్రీనిష్గా ఉంది. కూర మాత్రం అదిరిపోయింది. మంచి అల్లం వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలి. ఎక్కువ కొత్తిమీర వేసుకోండి. నేను కొంచెం దాచుకున్నాను, షార్ట్కి నేను దాచుకున్నాను. సో
ఎక్కువ కొత్తిమీర వేసుకోండి. ఈ ఫ్లేవర్ ఎంత వస్తే అంత బాగుంటుంది. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అన్నీ నేను పంపించినవన్నీ, షేర్ చేసినవన్నీ వీడియోస్ శుభ్రంగా చూడండి, లాస్ట్ వరకు చూడండి, వ్యూస్ పెంచండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వెరీ వెరీ టేస్టీ వాటర్ మిలన్ వైట్ పాట్ కూర చాలా చాలా బాగుంటుంది. వాటర్ మిలన్తో కూడా మనం వాటర్ మిలన్తో ఉన్న వైట్ పార్ట్తో కూడా మనం ఇలా చేసుకోవచ్చా అని మీరు ఆశ్చర్యపోతారు. అంత బాగుంటుంది. అసలు నమ్మరు, క్యాబేజ్ కూరనే అనేసుకుంటారు అందరూ. సో మీరు చెప్పకండి, తిన్నాక చెప్పండి. ఓకేనా? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. బాయ్ అండి.